Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను హైదరాబాద్ ఫేమస్ గాజర్ కా హల్వా ఆథెంటిక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా రెండు పెద్ద సైజ్ గాజర్ని ఇలా తురుముకోవాలి. గాజర్ దొరకకపోతే దాని బదులు క్యారెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. ఇలా పక్కకి అంటుకున్న మీగడని కూడా కలుపుతూ మరిగించుకొని కోవాలా చేసుకోవాలి. బయట సూపర్ మార్కెట్లో దొరికే రెడీమేడ్ కోవా అంత టేస్ట్ ఉండదు. అందుకని ఇంట్లోనే ఇలా ఈజీగా ఫ్రెష్ కోవా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మీకు బయట స్వీట్ షాప్స్లో చేసే వేడి ఫ్రెష్ కోవా దొరికినట్టయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కోవాని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులను ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో గ్రేట్ చేసి పెట్టుకున్న గాజర్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి గాజర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా గాజర్ మగ్గిపోయి కుక్ అయిపోయాక 2 టీ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కెర కరిగిపోయాక ముందు చేసి పెట్టుకున్న కోవాని పైన ఇలా చల్లుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో స్వీట్ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చిక్కబడ్డాక కోవాని కాస్త కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గాజర్ కా హల్వా రెడీ. కోవాని ఎక్కువ కలపకూడదు. స్వీట్ పైన కొంచెం కోవా కనిపిస్తూ ఉండాలి. అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.